ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చేస్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట. మళ్ళా కొత్త ఆట మళ్ళా స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. మేము పక్కా ముగింపిస్తాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తున్నాం. నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళ 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు? బయట పోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన చెప్తున్నా. నాయకులందరూ ఒకటారు. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది. ప్రజలు చులుగానే చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి మీకు. గిదా మీ కుట్రలు మీది. బయటకు వచ్చి నీతులు వాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవ్వాలి, ఇన్వాల్వ్ ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏం చేసి ముఖ్య సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు 2 రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, వాళ్ళ మడకపోయినాం, కిడ్నాప్, రైట్, వీట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయారు. ఒక బండి సంజయ్ని అడుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడుకోలేకపోయారు. వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచారు. అందరూ కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. వాళ్ళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అలా నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచి అడ్డుకుంటారా? మళ్ళీ దీనికి ఏం చెప్తారు? మీరు కలవలేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. మీరు కలవలేదు, మాకు సంబంధం లేదని చెప్పండి, నేను ప్రూవ్ చేస్తా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర పార్టీ రామచంద్రరావు గారు ఫోన్ చేసి, సంజయ్ నీ వెనక నేనున్నా, నువ్వు ముందు పో అని చెప్పి నాకు సపోర్ట్ చేసి, నాకు మా కిషన్ రెడ్డి గారు క్యాంపుకి వచ్చి ఇదే అగ్రెసివ్గా పో, నీ వెనక నేనున్నా అని చెప్పన్నాడు. డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూకుడు పెంచుడు, నీ వెనక రాష్ట్ర పార్టీ ఉందని చెప్పన్నారు. మన నితిన్ నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మన ఎన్నికలు గెలవాలి, ప్రజల తీర్పు కోరండి, మీరు మీకండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి
మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మాకు విశ్వాసం కల్పిస్తూ మాకు ధైర్యం చెప్తూ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేసిన మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు. ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు. వారు చేయని సహాయం లేదు. అన్ని రకాలుగా నాకు గాని మా కార్పొరేటర్ అభ్యర్థులకు నాయకులకు అందరూ కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాలి. ఇంకా అప్పుడు అదే ఎక్కువ అనుకోండి నేను. కానీ రామచంద్ర గారికి దానికి రెండింతలు వీళ్ళ మనం ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నితిన్ నబీన్ గారు కానీ వాళ్ళకి చాలా అభినందనలు, కృతజ్ఞతలు వారికి. ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించి ఈ గెలుపుకు ప్రధాన కారకుడు మాకు మా ప్రియతమ నేత మన ఆరాధ్య దేవుడు మన నరేంద్ర మోడీ గారికి నిజంగా కరీంనగర్ ప్రజల తరఫున వారికి 2 చేతులు జోడించి వాళ్ళ మొక్కుతున్నాం. అదేవిధంగా మా అమిత్ షా గారికి హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, వాళ్ళకు కృతజ్ఞతలు వారికి. నిజంగా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, నితిన్ నబీన్ గారు, రామచంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, డీకే అన్న గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా, మా గౌరవ శాసనసభ్యులు, మా గౌరవ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో వాళ్ళు ప్రధాన భూమిక పోషించారు. ఎప్పటికప్పుడు మాకు సూచన సలహాలు ఇస్తూ అందరు కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కారకులయ్యారు. ఇతర మండలాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. మా గెలుపు కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్కబెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ఈ ఎన్నికల్లో భాగస్వామ్యమై కష్టపడి పనిచేసినటువంటి అన్ని శాఖల సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ బయటకు రావడం వెనుక బీజేపీ పాత్రే. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చి వాళ్ళ తటస్థంగా వ్యవహరించడం పట్ల బీజేపీ ఏం పాత్ర పోషిస్తుంది? నేను చెప్తున్నా కదా, కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించారు, కానీ వాళ్ళ ఆది నాయకత్వం గ్రహించలేకపోయింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే ప్రయత్నం చేసింది, కుట్రలు చేసింది. కానీ గ్రౌండ్ ఏందని తెలుసు కార్పొరేటర్లకు, ఎందుకంటే గ్రౌండ్ లో తిరిగేది కార్పొరేటర్లు. ప్రజలు స్థానికంగా కరీంనగర్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల ఆలోచన ఏంది, ప్రజల ఆశీర్వాదం ఎవరికి ఉందని చెప్పి వాళ్ళు గ్రహించారు. కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిలదీశారు. వాళ్ళు మీరు అలా అంటారు, కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి జట్టు కట్టి ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ పంచుకున్నారు. వాళ్ళు ఒకటే, నన్ను చెప్తున్నది ఇద్దరు ఒకటే. కానీ ఇక్కడ సక్సెస్, ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ గొప్పతనం అంటున్నాను నేను. బీఆర్ఎస్ కార్పొరేటర్ కొంతమంది గొప్పతనం అంటున్నాను నేను.